అక్కన్నపేటలో కేంద్రంలోని శివాలయం మందిర ఆవరణలో హైమాస్ లైట్ ఓపెనింగ్, గండిపల్లి గ్రామంలో బోర్ మోటార్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుస్నాబాద్ నియోజకవర్గం నాయకులు కోమటిరెడ్డి రామగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని చివరి మండలంగా ఉన్న అభివృద్ధిలో మాత్రం ముందుండాలనే తాపత్రయంతో సంజయ్ అన్న దృష్టికి తీసుకుని పోయి మండలంలోని పలు గ్రామాలకు త్రాగునీటిని ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని గ్రామాలలో అవసరాలను చెప్పగానే హైమాసెట్లను కూడా సీసీ రోడ్లను మంజూరు ఇప్పించి గ్రామాలకు తోడ్పాటు అందించినటువంటి మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అక్కన్నపేట మండల అధ్యక్షులు రామంచ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మండల అభివృద్ధికి తోడ్పాటు అందించిన పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్కి అభివృద్ధి నిధులకు సహకారాలు అందించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామగోపాల్ రెడ్డికి అక్కన్నపేట మండల శాఖ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ జనగామ వేణుగోపాలరావు, మండల ప్రధాన కార్యదర్శులు చెరుకు సంపత్, మడక రవికుమార్, మోహన్ నాయక్, వంగపల్లి సంపత్, శంకర్, సంతోష్, మేకల బాబురావు, వంగపల్లి సాగర్, పండుగ రాజు, ఉల్లెం సంపత్తు, భూక్యా తిరుపతి నాయక్, చింతల లింగారెడ్డి, జంగాపల్లి యాదగిరి, మిట్టపల్లి కుమార్, జిల్లా గనకయ్య, జిల్లా సదయ్య, ముత్యాల రవీందర్, లక్ష్మీనారాయణ, ఆయా గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొని ఓపెనింగ్ చేయడం జరిగిందన్నారు. బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మన అక్కన్నపేట నియోజకవర్గానికి ఈ మధ్యలో వచ్చినటువంటి బోరు మోటార్ల గండిపల్లి గ్రామంలో ఈరోజు బోరు మోటార్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలకైనా బండి సంజయ్ గారు చేయూతనిస్తానని హామీ ఇచ్చిన కార్యక్రమం భాగంగా అడగగానే వెంటనే మన మండలంలో 16 గ్రామ పంచాయతీలకు బోరు మోటార్లు, 8 హైమాస్ లైట్లు ఇచ్చి మనల్ని ఒక 50 లక్షల సీసీ రోడ్లతో ఈ సంవత్సరంలో పురోగతిలో ఉంచిండ్రు. మళ్ళీ కూడా త్వరగతిన నిధులు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలకు మాకు వెన్నంటే ఉండి సహకరిస్తున్నటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారికి మరియు బండి సంజయ్ గారికి మేము అక్కన్నపేట మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మంచినీటి బోరు బావిని ప్రారంభించుకోవడానికి గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు అన్ని గ్రామాలకు కూడా గత వేసవి నీటి ఎద్దడి దృష్ట్యా నీరు సరిగ్గా రాక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల ఉన్నటువంటి మంచినీటి వ్యవస్థ ఒకరోజు నీళ్ళు వచ్చి ఒకరోజు నీళ్లు రాకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో మనం కూడా కొంతలో కొంత ఎంపీ కోటా నుండి, ఎంపీ గారి నిధుల నుండి మనం గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో అన్ని గ్రామాలకు కూడా మంచినీటి బోర్లను మంజూరు చేసి మరి ఇక్కడ గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచినీటి సమస్య లేకుండా కొంత ఆ సమస్య పరిష్కారం చూపెడతా ఉన్నారు. ఈ సందర్భంగా గౌరవ కేంద్ర మంత్రివర్యులు మన బండి సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గండిపల్లి గ్రామం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆఖరు గ్రామం, ఇది చివరి గ్రామం. ఈ ఊరు దాటితే భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ప్రారంభమవుతుంది. కాబట్టి చిట్ట చివరి ఊరు కూడా మనం కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను అందజేయాలి, ఆ గ్రామాలకు చేరదీయాలి, ఆ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ప్రతి సౌకర్యాన్ని వీలైనంత వరకు ఆ ప్రజలకు అందించాలనేటువంటి లక్ష్యంతో గౌరవ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు పనిచేస్తున్నారు. కాబట్టి